హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే ప్లాస్టిక్ బాటిల్స్తో అయితే మేమైతే ఏవే వస్తువులు కొన్నామనేది చూపిస్తానండి. చాలా రోజుల తర్వాత అయితే కొన్ని వస్తువులు అయితే కొనాలనుకున్నాము. ప్లాస్టిక్ వస్తువులే అండి అవి. ఇలా అమ్మడానికైతే వీధిలోకైతే ఒక మోటార్ సైకిల్ అయితే వచ్చింది. ఏ వస్తువు కన్నా 100 రూపాయలు అన్నారు. ఇంకా మేమైతే ఇంకా ఎన్ని రోజుల నుంచి దాచిపెట్టినటువంటి కొన్ని వస్తువులు అయితే తీసుకొచ్చాము. మాకు పల్లెటూరులో ఎక్కువగా పొలాలు ఉంటాయి కదండి. పొలాలకు వాడేసినటువంటి బాటిల్స్ ఇంకెక్కడ పడేయకుండా వాటిని ఒక సంచిలో జాగ్రత్తగా ఎత్తిపెట్టి ఇలాగైతే ఏదో ఒక వస్తువు తీసుకుంటూ ఉంటాం. చూసారా, ఇది చూసారా, భలే ఉంది కదా. ఈ బాక్స్ వచ్చేసి మనకు లేడీస్కి సంబంధించినటువంటిదండి. ఏ వస్తువులైనా మనం ఇందులో పెట్టుకోవచ్చు. బ్యాంగిల్స్ కానీ, చైన్స్ కానీ, రింగ్స్ కానీ, కమ్మలు కానీ, ఇలా బోల్డ్ వస్తువులు అయితే పెట్టుకోవచ్చు. మనకు సంబంధించినటువంటి కొన్ని వస్తువులు. ఇది కూడా 100 రూపాయలేనండి. నాకు ఎందుకో కొంచెం కొత్తగా అనిపించింది. ఈ వస్తువులు వచ్చి చాలా రోజులు అయి ఉంటుందండి, కానీ మాకైతే ఇప్పుడైతే ఈ వస్తువులు అయితే తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇంకా ఆ తర్వాత మేమైతే ఇంకో బాక్స్ కూడా తీసుకున్నాము. చాలా మంచి మంచి బాక్సెస్, మనకు కావాల్సిన వస్తువులు అవైతే ఉన్నాయండి. కానీ మేమైతే మాకు నచ్చినవి మాత్రమే తీసుకున్నాము. ఇక్కడ ఇంకో బాక్స్ అయితే తీసుకున్నాము. ఇందులో 3 బాక్సెస్ అయితే వచ్చాయండి. ఈ డబ్బాలో ఒకటి మీడియం సైజు, ఒకటి బిగ్ సైజు, ఒకటి చిన్నదండి, స్మాల్. ఇవన్నీ మన కిచెన్ రూమ్ ఐటమ్స్లో భాగంగా తీసుకున్నాము. మనం కిచెన్లో పెట్టుకొని వాడుకోవచ్చు. ఏదో ఒక వేసుకొని అందులో. చూసారా, చాలా బాగుంది. వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో. ఆరెంజ్ కలర్ చూపించారు కానీ మేమైతే తీసుకోలేదు. అది మనము ప్లాస్టిక్ను అక్కడిక్కడ పాడేయకుండా వాటిని ఒక చోట మొత్తం ఎత్తిపెట్టి ఏదో ఒక వస్తువు అయితే తీసుకోవచ్చండి. ఇలా ఇప్పుడైతే ఊర్లలోకి అమ్మడానికైతే ఇలాంటి వస్తువులు వస్తున్నాయి. మరి ఒకటి టౌన్లలో అయితే కొన్ని పెద్ద పెద్ద సిటీస్లలో కానీ ఇలాగైతే మనకు ప్లాస్టిక్వి మూలన పడేసినవి ఏమన్నా మనము ఇస్తే గనక వారికి మనకు ఉపయోగపడే కొన్ని వస్తువులు అయితే ఇస్తారండి. మనకు వెహికల్స్ కూడా సిటీస్లలో వచ్చి కొన్ని మనకు సోప్స్ కానీ అట్లా కిచెన్ ఐటమ్స్ మనకు ఏదైనా ఉపయోగపడేటివి యూజ్ అయ్యేటివి ఇస్తారు. ఈ మధ్య పల్లెటూర్లలో కూడా పంచాయతీ తరపున అయితే కొన్ని వెహికల్స్ వస్తున్నాయి. మీకు ఇంట్లోకి కావాల్సినటువంటి నిత్యావసరాలు తీసుకోండి, వీటిని మాకు ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ మీ ఇంట్లో ఉన్నటివి ఇచ్చేసి అని అడుగుతూ ఉంటారు. మనము అక్కడిక్కడ పడేసే కంటే అవి భూమిలో కలవడానికి కూడా ప్లాస్టిక్ చాలా సంవత్సరాలు అయితే పడుతుంది. కాబట్టి ఒక చోట మొత్తము అంతా ఎత్తిపెట్టి మనకు నచ్చిన ఐటమ్స్ తీసుకోవడం బెటర్. చూసారు, ఈ బాక్స్ భలే ఉంది కదా. చూపిస్తున్న బాక్స్ అయితే మనకు కిచెన్ రూమ్లోనే యూజ్ చేసుకోవచ్చండి. చూసారా, ఇందులో మనము పసుపు కానీ, కారం పొడి కానీ, ఉప్పు కానీ, ధనియా పౌడర్ కానీ చాలా ఐటమ్స్ అయితే వేసుకోవచ్చు. ఒక 7 బాక్సెస్ లాగా వచ్చాయి, విడివిడిగానే వచ్చాయి. అవి మనము కావాలంటే ఒక్కొక్కటిగా తీసి చూపిస్తాను చూడండి. అదిగో చూసారా, భలే వచ్చింది కదా. మామూలుగా అయితే అన్ని జాయింట్గా వస్తాయి, కానీ ఇవి మనం క్లీన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. మల్టీ కలర్స్లో వచ్చింది, చూడడానికి చాలా బాగుంది. అసలు బాక్స్ అయితే చాలా బాగుందండి. పింక్ కలర్ చూసారా, చాలా బాగుంది కదా. అసలు చాలా ఎక్కువగానే మనం ఇందులో పోసి పెట్టుకోవచ్చు ఏదైనా కానీ. బ్లూ కలర్వే 2 బాక్సులు వచ్చాయి, పింక్ ఒకటి, గ్రీన్ 2 వచ్చాయి, ఆరెంజ్ 2 వచ్చాయి. చాలా బాగుంది కదా. చూస్తుంటే ఒకటి వైట్ కలర్ స్పూన్, చాలా చాలా బాగుంది. అస్సలు చూస్తుంటేనే బాక్స్ వెడల్పుగా చాలా బాగుంది. అసలు 100 రూపాయలు అంటే పర్వాలేదు, గిట్టుబాటు అవుతుంది. ఏమో మాకు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడ ఇంటి దగ్గరికి అన్నీ వచ్చినాయి కదా, తీసుకుంటున్నాము. అందుకు సరిపోతుందని అనుకుంటున్నాము. ఇంకా చాలా అయితే మోటార్ సైకిల్ మీద చాలా ప్లాస్టిక్ వస్తువులు అయితే పెట్టుకున్నాను. చూసారా, మా అక్క అయితే ఇక్కడ బాటిల్స్ అన్నీ వేస్తుంది. ఇంతకుముందుగా ఒక సంచి అయితే వేసాము. మనము పొలాలకు వెళ్తాం కదా, చాలామంది అయితే కొంతమంది పొలాల దగ్గర మందు కొట్టేసిన తర్వాత కొన్ని బాటిల్స్కి వచ్చిన మూతలు కానీ, మనం మందు కొలుచుకునే మూతలు కానీ అక్కడే వదిలేసి వస్తారు చాలామంది. కొంతమంది ఈ మధ్య అయితే వీటి నుంచి కూడా ఆదాయం పొందొచ్చు అని ఒక ఐడియాకి అయితే వచ్చారు. అందుకు పక్క పొలాల వాళ్ళు ఒకవేళ వదిలేస్తే వాటిని కొంతమంది అయితే ఏరుకొచ్చుకొని ఇలా అయితే కొనుక్కుంటుంటారు. వాళ్ళకు పొలం ఎక్కువగా ఉంది కదా, వారికైతే ఎక్కువ ప్లాస్టిక్ డబ్బాలు అయితే ఉంటాయి. మనము మందు కొట్టిన ప్రతిసారి అవి మిగిలిపోతుంటాయి కదా, వాటిని ఒక సంచిలో వేసి ఉంచుతుంది. మనకు ఇక్కడైతే ఈ ప్లాస్టిక్ డబ్బాలు అయితే 1 రూపాయికి తీసుకుంటారు. మనకు సిల్వర్వి కూడా వస్తాయి. ఆ సిల్వర్వి అయితే ఒక డబ్బా వచ్చేసి 12 రూపాయలకి అయితే తీసుకుంటున్నారండి. మరి ఇక్కడ పాత రైస్ కుక్కర్ చూస్తున్నాడు కదా అబ్బాయి, అదైతే 50 రూపాయలకైతే తీసుకున్నాడండి. ఇంకొకటి అయితే చూడండి ఎలా పగలగొట్టాడు కదా,
అట్లా వేస్తేనే పగిలిపోయింది. ఇంకోటి అయితే మన కుక్కర్ కూడా వేసుకున్నాడు. ఇది 120 రూపాయలంట. ఏదైనా కానీ మనం అమ్మడానికి పోతే అడివి, కొనడానికి పోతే కొరివి అన్నట్టుగా ఉంటాయి వస్తువులు. చూసారా, ఇంత చిన్న మోటార్ సైకిల్ మీద ఎన్ని వస్తువులు తెచ్చాడండి అబ్బాయి. బకెట్స్, బిందెలు, పీటెలు, ఇంకా మగ్గులు, వాటర్ బాటిల్స్, చిన్న చైర్స్, చాలా ఐటమ్స్ అయితే తెచ్చాడు. మొత్తం ఆ చుట్టూ ఒకటి తాడుతో కట్టుకొని మొత్తం చాలా ఐటమ్స్ అయితే తెచ్చాడు. మీరు వీడియోలో గమనించినట్లయితే చూసారా, అక్క అయితే ఇక్కడ చిన్నవి సిల్వర్ బాటిల్స్ అయితే వేస్తుంది. పెద్ద సైజు సిల్వర్ బాటిల్స్ అయితే ఒకటి వచ్చేసి 12 రూపాయలు అని చెప్పినా కదా. చిన్న సైజు సిల్వర్ బాటిల్స్ వచ్చేసి ఒక్కొక్కటి అయితే 6 రూపాయలలాగా వేసుకున్నాడండి. ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు తీసి పెడుతుంది కదా బ్యాగ్లో నుంచి, చూడండి, అదైతే 12 రూపాయలండి. చాలా సిల్వర్ బాటిల్స్ అయితే ఉన్నాయండి. కానీ అవైతే మళ్ళీ ఇంకోసారి వేయచ్చు అనే ఉద్దేశంతో కొన్ని మాత్రమే వేస్తుంది ఇక్కడ. కానీ అవి ఇంట్లో ఎక్కడో పెట్టేసినారు, తాళం వేసినారు, తాళం దొరకలేదనేసి ఇంటికి అవైతే కొన్ని బాటిల్స్ మాత్రమే వేస్తుంది. ఇక్కడ చాలా ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ప్లాస్టిక్ను మనము ఎంత యూజ్ చేస్తామో అంత జాగ్రత్తగా కూడా చూసుకోవాల్సింది వస్తుంది. ప్లాస్టిక్ వాడకము ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది మరియు చాలా మన్నిక కూడా ఉంటాయి కొన్ని వస్తువులు అయితే. కానీ వాటిని వాడే పద్ధతిలో వాడితే చాలా బాగుంటుంది. కానీ కొన్ని వస్తువులను అయితే వాడి పడేసి ఎక్కడంటే అక్కడ వేస్తారు. ఇవి నదులలో నుంచి సముద్రాలలోకి, కాలువలలోకి ఎక్కడ పడితే అక్కడ వీటిని ప్లాస్టిక్ని కొన్ని జంతువులు కూడా తిని చనిపోతూ ఉంటాయండి. అందుకే మనం వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ప్లాస్టిక్ భూమిలో కలవడానికి చాలా సంవత్సరాలు అయితే పడుతుందని చెప్పాను కదా. అదేవిధంగా ఇవి ప్లాస్టిక్ వ్యర్థాలు అయితే భూమిని కానీ నీటిని కానీ చాలా వరకు అయితే కలుషితం చేస్తాయండి. ప్లాస్టిక్ని వాడకుండా ఉండటమే నాకు తెలిసినంతలో ఒక రకంగా మంచిదని అనుకుంటాను. పర్యావరణానికి కూడా చాలా నష్టాన్ని అయితే ఇస్తాయి. అందుకే ఇప్పుడు అంతా జూట్ బ్యాగ్స్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మనం కూడా షాపులకు కానీ అట్లా బయటికి వెళ్ళినప్పుడు, అంగళ్ళకు, చిన్న చిన్న దుకాణాలకు అట్లా వెళ్ళినప్పుడు ఇంటి నుంచి ఏదో ఒక సంచి తీసుకుని వెళ్తే మనకు మంచిది, పర్యావరణానికి మంచిది. మన పర్యావరణం ఎంత బాగుంటే మనం కూడా అంత ఆరోగ్యంగా ఉంటాం కదా. చాలామంది వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్స్ తాగేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. ఇవి ఎక్కువగా మురికి కాలువలలో అట్లా సైడ్ కాలువలలో చేరి వాటర్ అనేది ముందుకు పోకుండా ఒక చోట ఆగిపోతుంది. దీంతో దోమలు అక్కడ వచ్చేసి గుడ్లు పెట్టి మనకు రోగాలు రావడానికి అయితే చాలా అవకాశం ఉంది. ఇప్పటికైనా చాలామంది ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకుంటే మంచిది. మీరు ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏమన్నా తప్పుంటే